చూసుండొచ్చు, కానీ లెజెండ్ని చూడలేదు. అది నేనే. నేను రాకముందే ఏదైనా, అది ఫ్యాక్షనిజమైన, పాత కక్షలైన, రౌడీయుజమైన, రాజకీయమైన, నేను రాకముందే ఏదైనా, నో కాంప్రమైజ్. తప్పు చేస్తే ఎవరిని వదలను. అది సుప్రీంకోర్టు న్యాయమూర్తి కావచ్చు, రాష్ట్ర గవర్నర్ కావచ్చు, వదిలేదే లేదు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి అవినీతి కేసులో లక్షల కోట్లు సొమ్ము చేసుకుంటే, రాష్ట్ర గవర్నర్లే రాసలీలలు నడుపుతుంటే, మన ప్రతిపక్ష నాయకుడు అవినీతి రాజకీయ కుంభకోణంలో లక్షల కోట్ల సొమ్ము చేసుకుంటే, అలాంటి వారిని ఏమీ చేయలేదురా నీలాంటి సింహాలు. కొండారెడ్డి, తప్పు చేసిన వాడు శిక్ష అనుభవించక తప్పదు. ఇండియన్ పీనల్ కోడ్లో ఎవరికైనా శిక్ష పడుతుంది. ఈ లెజెండ్ ఖాతాలో ఎవరికైనా శిక్ష ఒకేలా ఉంటుంది. ఇక్కడికెందుకు వచ్చావు? నీకేం కావాలి? మీ ప్రాణాలు కావాలి. కోట్ల ఖరీదు చేసే మీ బంగ్లాలు కావాలి. బ్లాక్ మనీతో మీ దగ్గర మూలుగుతున్న కరెన్సీ కట్టలు కావాలి. అవన్నీ తీసుకెళ్ళి ఏం చేస్తావురా? మీలాగా అడ్డంగా ఎదిగి పదవులను కొనుక్కుంటాను అనుకున్నారా? లేదు. మీ దగ్గర ఉన్న బ్లాక్ మనీతో పరిశ్రమలు పెట్టి చదువుకున్న నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తాను. మీ దగ్గర ఉన్న బంగ్లాలు ధనవంతులకు కట్టబెట్టి ఆ వచ్చిన డబ్బుతో గుడిసెలేని నిరుపేదలకు ఇళ్ళు కట్టేస్తాను. ఏమి ప్లాన్ వేసావురా లెజెండ్? అత్త సొమ్ములు దాని జడ్జిమెంట్ ఇదే కాబోలేమో. అహోరాత్రులు మేము కష్టపడి దోసుకున్న డబ్బుతో నిరుపేదలకు ఇళ్ళు కట్టిస్తావా? పరిశ్రమలు పెట్టి నిరుపేదలకు ఉద్యోగాలు ఇప్పిస్తావా? ఇదేమైనా నీ బాబుగాడి సొత్తు అనుకుంటున్నావారా? అవునా? మీరు దోచుకున్న సంపద, మీరు అనుభవించే ఆస్తి అంతా నా అబ్బ సొత్తేరా. 15 సంవత్సరాల క్రితం లక్ష్మీ నరసింహ అనే ధర్మాత్ముడిని చంపి వేలాది ఎకరాలు సొంతం చేసుకున్నారు. మై గాడ్, లక్ష్మీ నరసింహ నీ తండ్రి? ఆ లక్ష్మీ నరసింహ కన్న బిడ్డే ఈ లెజెండ్. జనం కోసం పోరాడుతున్న నా తండ్రి ఆశయాన్ని చంపేశారు. పచ్చని మా కుటుంబాన్ని బూడిద చేశారు. మిమ్మల్ని చంపే చంద్రన్న కట్టబోయే అమరావతి రాజధానికి ఎరగా వేసిన రోజే నా తండ్రి ఆత్మకు శాంతి కలుగుతుంది. అంటే మమ్మల్ని చంపుతావా? మిమ్మల్ని అంత తేలిగ్గా చంపనివ్వను. నా తల్లిని అంత కర్కశంగా చంపారు, నా తండ్రి అంత దారుణంగా మార్చారు. అంతకంటే ఘోరాతి ఘోరంగా చంపుతాను. అప్పటి వరకు మీ రాజకీయ భవిష్యత్తు దెబ్బ తీస్తూనే ఉంటాను. తాగడానికి మంచి ముహూర్తం చూసుకోండి. కొండారెడ్డి, శివారెడ్డి వస్తా. బిడ్డ శివారెడ్డి, ఆ లెజెండ్ గాడు మనల్ని చంపుతారని వార్నింగ్ ఇచ్చాడు. సమయం లేదు. దొరికిన వాణ్ణి తురుముదాం, దొరకని వాణ్ణి తరుముదాం. ఏది ఏమైనా తెలుగుదేశం సంతిపుదాం. నాయనా, రెపరెపలాడే తెలుగు జెండా సాక్షిగా నరుకుదా నా కొడుకుని. శబాష్ నా బిడ్డ, శబాష్.